హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్. మైవిత్రియాడ్ సభ్యులందరూ కూడా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం మైవిత్రియాడ్స్ యొక్క సమస్యని అంటే మనం మైవిత్రియాడ్స్‌లో డబ్బులు పెట్టి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది మన రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాము. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క సమస్యని తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మీకు క్లియర్‌గా ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాననమాట. సో, ఆంధ్ర, తెలంగాణ ఇద్దరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క విన్నపం అయితే పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తాను. చూడండి, మొత్తం చదువుతాను. సేమ్ మీరు కూడా జస్ట్ ఆ లెటర్ హెడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ ఔట్ తీసుకొని జస్ట్ మీ అడ్రెస్ మార్చి పవన్ కళ్యాణ్ గారి అడ్రెస్‌కి మీరు మెసేజ్ అయితే చేయాల్సి ఉంటది. మెసేజ్ మీన్స్ పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటదనమాట. ఒక ఇంటిమేషన్ అనమాట. ఎందుకు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనమేదో కంపెనీ మీద కేసులు పెడుతున్నారు. ఇంతవరకు మైవి థ్రెడ్స్ కంపెనీ మీద నమ్మకం ఉండి, మైవి థ్రెడ్స్ మీద డబ్బులు పెట్టి, జీవితాలు బాగుపడతాయని డబ్బులు పెట్టి, నమ్మకాలు ఉంచుకొని, ఇప్పుడు కంపెనీకి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేయడం ఏంటి అని చెప్పేసి చాలామంది కేసులు పెట్టడం ఏంటి? కేసులు పెడితే ఇంకా ప్రొలాంగ్ అవుతది. మీకు ఇప్పుడే క్లియర్ అవ్వదు ఈ సమస్య అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారనమాట. సో, దానివల్ల ఇంకొంతమంది ప్రజలైతే భయపడుతున్నారు. కేసులు పెడితే ఆల్రెడీ 1 ½ ఇయర్ అయిపోతుంది దగ్గర దగ్గరగా. ఇప్పుడు మళ్ళీ కేసులు పెడితే ఇంకో 1 ½ ఇయర్ పోస్ట్‌పోన్ అవుతదని చెప్పేసి చాలామంది భయపడుతున్నారండి. ఇక్కడ ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, మేము కానీ మా ఆహ్, మా మేట్స్ కానీ అంటే మాతో పాటు కలిసి నడుస్తున్నటువంటి వ్యక్తులు కానీ, ఎవరము కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్‌లోనూ కంప్లెయింట్ ఇవ్వలేదండి. ఎవరైనా వాళ్ళ పర్సనల్‌గా ఏదైనా సైబర్ క్రైమ్‌లో రిపోర్ట్ ఇచ్చుంటే ఇవ్వచ్చేమో తప్ప, గుంపు కట్టి ప్రజలందరూ కలిసి మైవిత్రియాడ్స్‌లో బాధితులందరూ కలిసి ఏ స్టేషన్‌లోనూ కంప్లెయింట్ ఇవ్వలేదండి. రీసెంట్‌గా జనవాహినిలు కూడా జనసేన జనవాహినిలు కూడా ఒకళ్ళిద్దరెళ్లి జస్ట్ ఇంటిమేషన్ అయితే చేశారనమాట అంతే. అలాగే గతంలో కూడా మనం తమిళనాడు ఈఓడబ్ల్యూకి, కోయంబత్తూర్ ఈఓడబ్ల్యూకి పోస్టల్ ద్వారా మనం చాలా వరకైతే అక్కడికి పోస్ట్ కోడ్ల ద్వారా పంపించి, అక్కడ ప్రభుత్వానికి ఈఓడబ్ల్యూకి తెలియపరచడం అయితే జరిగింది. ఆంధ్ర, తెలంగాణలో ఇంతమంది పలానా ఇంతమంది ఉన్నారని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. ఇకపోతే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనం ఈ సమస్యను తీసుకెళ్ళాలి. ఈ యొక్క సమస్య యొక్క విధానాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక ఇనిషియేట్ తీసుకొని శివ గారి ఆధ్వర్యంలో ఓకే. సో, ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీకు కొన్ని ఫోటోస్ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి సబ్మిట్ చేసినటువంటి వివరాలనమాట. సో, మీరు కూడా ఎవరైతే మీ యొక్క సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు పీడీఎఫ్ లింక్ ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్‌లోనే మీకు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అడ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ అడ్రెస్‌కి మీరైతే పంపించాల్సి ఉంటదనమాట. ఏ విధంగా పంపించాలి ఇక్కడ మీకు చూడండి. పైన తేదీ ఉంది 6/4 అని చెప్పేసి. అంటే ఆ టైంలో ఇక్కడ పంపించడం జరిగింది. తేదీ మార్చుకోండి. రైట్ సైడ్‌లో మీకు కనిపిస్తుంది చూడండి ఫోటో. 2 గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సచివాలయం, వెలగపూడి, అమరావతి 522503 ఆంధ్రప్రదేశ్. అది అడ్రెస్ అనమాట. ఓకే. అక్కడికి మనం పంపిస్తున్నాం. విషయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ కేవలం ఆంధ్ర అనే కాదండి. మొత్తం మెన్షన్ చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ గురించి మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సమస్యని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ప్రింటౌట్ తీసుకొని సేమ్ పంపించొచ్చు. తెలంగాణలో కూడా ప్రింటౌట్ తీసుకొని సేమ్ పంపించొచ్చు అనమాట. ఇతర రాష్ట్రాలలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని మోసం చేసిన మైవి3 యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ యాప్ స్కామ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి మీ దృష్టికి ఒక అత్యవసరమైన ప్రజా ప్రయోజన విషయాన్ని తీసుకురావడం జరుగుతుంది. మైవి3 యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక మోసపూరిత మొబైల్ అప్లికేషన్ ద్వారా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది మంది అమాయకుల చేత వేల కోట్ల రూపాయల మోసం చేయబడ్డారు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శ్రీ శక్తి ఆనందన్ గారు కోయంబత్తూర్, తమిళనాడును ప్రధాన కేంద్రంగా చేసుకొని ఈ వ్యాపారాన్ని నడిపించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోడల్‌ను అనుసరించి వివిధ ప్రాంతాలలో టీమ్ లీడర్లు, డైరెక్టర్లను నియమించి కార్యకలాపాలను విస్తరించారు. ఒక వ్యక్తి కనీసం రూ. 1,20,000 పెట్టుబడి పెట్టి యాప్ ద్వారా ప్రకటనలు వీక్షించడం ద్వారా రోజుకి రూ. 430 యాక్చువల్‌గా రూ. 480 వరకు ఆదాయం పొందవచ్చని మోసపూరిత వాగ్దానాలు చేశారు. అలాగే ప్రతి సిఫారసుకు రూ. 200 ఇవ్వబడుతుంది. అంటే రెఫరల్‌కు అడిషనల్ ఆదాయం ఇవ్వబడుతుందని చెప్పేసి నెలకి రూ. 36,000 వరకు సంపాదించవచ్చని అసత్య ప్రచారాలు నిర్వహించారు. తద్వారా దాదాపు 10 లక్షల మందికి పైగా దేశవ్యాప్తంగా మోసపోయినట్లు అంచనా.
వీరిలో సగం మంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వారే కావడం గమనార్హం. టూర్ వ్యాలెట్ అనే మరో మోసపూరిత ఫీచర్ ద్వారా 50,000 చేరిన వారిని గోవా, థాయిలాండ్ వంటి ప్రదేశాలకు టూర్ పంపిస్తామని తప్పుడు హామీలు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసును ఆర్థిక నేరాల విభాగం కోయంబత్తూర్ ఈఓడబ్ల్యూ ఎకనామిక్ ఆఫీస్ వింగ్ కేసు నంబర్ అక్కడ ఇచ్చారు దృష్టిలోకి తీసుకొని సంబంధిత ఆస్తులను స్వాధీనం చేసుకుంది మరియు యాప్ పనిచేయడం నిలిపివేయబడింది. అలాగే కొన్ని కీలక వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ మోసంలో పాలు పంచుకున్న కొందరు ప్రాంతీయ ఏజెంట్లు ఇంకా అసత్య వాగ్దానాలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేయడం కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ నమస్తే తెలంగాణ పత్రిక 2025 మార్చి 2వ తేదీన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ స్కామ్ విస్తృతిని మరింత బలంగా రుజువు చేసింది. ఈ విషయంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు శ్రీ సిహెచ్ శివకుమార్ గారి జట్టు శివగారి నాయకత్వంలో బాధితులు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ముందు క్రింది అభ్యర్థనలు వినయపూర్వకంగా వెతుకుతున్నాము. ప్రజలు ఇటువంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి. బాధితులు ఫిర్యాదులు చేసేందుకు మరియు సహాయం పొందేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెసల్ ఏర్పాటు చేయాలి. అంటే మనలాంటి మైవిత్రేట్స్ బాధితులందరూ కూడా కంప్లైంట్ చేయడానికి ఒక ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ పెడుతున్నాం. కంపెనీ ప్రమోటర్ల నుండి ఆస్తులు గుర్తించి విక్రయించి బాధితులకు నష్టపరిహారం అందించే చర్యలు చేపట్టాలి. ఈ మోసం ప్రజల ఆర్థిక భద్రతను తీవ్రంగా దెబ్బతీయడమే కాక వారి జీవన నమ్మకాలను కూడా దెబ్బతీసింది. గౌరవ మంత్రి గారి తక్షణ జోక్యం, కఠిన చర్యలు ప్రజల ఆకాంక్షలను న్యాయం చేయడంలో కీలక పాత్రలు పోషిస్తాయి. మీ సహకారానికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ దయపూర్వక చర్యలను వేచి చూస్తున్నాము. మీ నమ్మకస్తులు. పేరు దగ్గర మీ పేరు, చిరునామా దగ్గర మీ అడ్రస్సు, పట్టణం, గ్రామం మీ విలేజు, మీ జిల్లా, మీ రాష్ట్రం, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఈ యొక్క లెటర్ని అక్కడ చెప్పిన అడ్రస్ ఆల్రెడీ లెటర్లో అడ్రస్ ఉంది, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ అడ్రస్కి పోస్టల్ ద్వారా మీరు ఇమీడియట్గా మైవిత్రాట్స్ బాధితులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. ఒక లెటర్ వెళ్ళిన దానికి 100 లెటర్స్ వెళ్ళడానికి చాలా 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 తేడా ఉంటుంది. కాబట్టి మైవిత్రాట్స్ బాధితులారా, దయచేసి మీరు కూడా మాతో పాటు కలిసి మన డబ్బుల్ని మనం వెనక్కు తెచ్చుకునే ప్రయత్నంలో కలిసి పోరాడతామని గమనించండి. కలిసి పోరాడదాం. అలాగే ఈ లెటర్లని కూడా మీరు వీలైనంత త్వరగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క విషయాన్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ఎటువంటి పార్టీ ఉద్దేశాలు కాదండి. ఆయనకి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా అవకాశం ఉండి అటుపక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడించి తమిళనాడు గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడి మన ప్రజలకు న్యాయం చేసే పనులు చేపడతారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారి వారికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సమస్య తీరకపోయినట్లయితే, ఇక్కడ కూడా తీరకపోయినట్లయితే తర్వాత కార్యక్రమాలని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇందులో ఎటువంటి పార్టీ ఉద్దేశాలు ఎవరికి లేవు. మైవిత్రాట్స్ బాధితులకి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క సమస్యను పోరాడతామని చెప్పేసి ముఖ్యంగా మా లీడర్ శివగారు అలాగే మిగతా తోటి వ్యక్తులందరం కలిసి ఈ యొక్క సమస్యని మన రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్తున్నాం. అందరి ప్రయత్నం విజయవంతంగా నడిచి అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి మిత్రులారా, మీ అందరూ మీ యొక్క లెటర్ హెడ్ని డౌన్లోడ్ చేసుకొని పోస్టల్ ద్వారా ఈ లెటర్ని ఆ అడ్రస్కి అయితే పంపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.